నమస్తే, నేను సిరి. 'పుష్ప 2 రీలోడెడ్' మొత్తానికైతే ఈ సినిమా కలెక్షన్ల పరంగానైతే దూసుకుపోతుంది. అట్లనే మళ్ళీ చూస్తున్నట్టయితే నిన్న ఒక 20 మినిట్స్తోని మళ్ళీ యాడ్ చేసి సినిమానైతే రిలీజ్ చేయడం జరిగింది. దీంతోని మరి కలెక్షన్ల పరంగా ఎట్లా ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, నిన్న చూస్తున్నట్టయితే 'పుష్ప 2' మామూలుగానే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అది అసలు ఎవరికి ఆగేది లేదు, తగ్గేది లేదు అన్నట్టు సినిమా వెళ్ళిపోతుంటే నిన్న చూస్తే 20 మినిట్స్ మళ్ళీ యాడ్ చేసేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఎలా ఉంది సార్? సో 'పుష్ప 2 రీలోడెడ్' అనే పేరుతోటి ఆ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయితే ఆ రీలోడెడ్ అనేది 44వ రోజు మన ముందుకు వచ్చింది. అంటే ఉన్న సినిమాకే 20 నిమిషాల ఫుటేజ్ని యాడ్ చేసి ఎక్కడైతే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇదివరకు కట్ చేసి పెట్టుకున్నారో ఆ 20 నిమిషాల ఫుటేజ్ని దాన్ని మళ్ళీ ఆయా సందర్భాల్లో ఆయా సీన్లో మళ్ళీ జోడించి సెన్సార్ అనుమతితోటి ఇప్పుడు మళ్ళీ పెట్టారు. ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమాకి ఎక్స్ట్రా ఫుటేజ్ని జోడించి రిలీజ్ చేయటం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలేదు. అసలు 44 రోజుల రన్ అనేదే ఈ మధ్యకాలంలో అసలు సినిమాలకే లేదు కదా అసలు ఈ కాలంలో. అలాంటిది ఒక పక్క 3 పెద్ద సినిమాలు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ టైంలో అంటే అవి సంక్రాంతి సెలవులు ఇంకా పూర్తిగా కూడా అవ్వలేదు. సో ఈ లోపల నిన్న అంటే జనవరి 17వ తేదీన అంటే ఈ సినిమా రిలీజ్ అయినటువంటి 44వ రోజు ఆ 20 నిమిషాల ఫుటేజ్ కలిపి రిలీజ్ చేస్తే సో మళ్ళీ అభిమానులు ఆ థియేటర్లకి ఆ సినిమా ఏ థియేటర్లు ఆడుతుందో ఆ థియేటర్లకి ఎగబట్టడం మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఈవెన్ ప్రెస్ వాళ్ళకు కూడా హైదరాబాద్ బాలానగర్లో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ సొంత థియేటర్ ఏదైతే ఉందో విమల్ థియేటర్, అందులో నిన్న ప్రెస్ వాళ్ళకి షో కూడా వేశారు. నిజం చెప్పాలంటే ఆ 20 నిమిషాలు అంటే మామూలుగానే అది 3 గంటల 20 నిమిషాల సినిమా మామూలుగా. ఆ 20 నిమిషాలు కలిపిన తర్వాత 3 గంటల 40 నిమిషాలు అయిపోయింది. ఎంత ఓపిక ఉండాలి? 4 గంటల సినిమా ఆల్మోస్ట్. ఎందుకంటే ఇంటర్వెల్తో కలుపుకొని నీకు ఒక 5 నిమిషాలు తక్కువ 4 గంటలు. సో అంతసేపు సీట్లో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. సో ఏదైతే 3 గంటల 20 నిమిషాలు కూడా ఇదివరకు అది ఎక్కువ కాదు అని చెప్పేసి అది నిరూపించేసింది. ఇప్పటివరకు కూడా బాహుబలి 2 కలెక్షన్స్ను కూడా దాటేసింది. ఇండియా వరకు చూసుకుంటే అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అంటే ఓవర్సీస్, గల్ఫ్లు ఇవన్నీ కలుపుకున్నప్పుడు దంగల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాంట్లో ఎందుకంటే చైనా నుంచి వచ్చినటువంటి 1300 కోట్ల రూపాయల గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టింది. అది తీసేస్తే అది ఎక్కడో చాలా కింద ఉండే సినిమా అది దంగల్. ఇప్పుడు ఇది చైనాలో రిలీజ్ కాలేదు, బయట ఎక్కడ అంటే జపాన్లో కూడా రిలీజ్ కాలేదు, ఎక్కడ కేవలం 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేశారు. 6 భాషల్లో, బెంగాలీ కూడా రిలీజ్ అయింది. ఓవర్సీస్లో హిందీ వెర్షను, తమిళ వెర్షను, తెలుగు వెర్షన్ ఇట్లా రిలీజ్ అయ్యాయి. అంతవరకే. ఇంకా చైనాకి వెళితే ఇంకెలా ఉంటుందో మనకి ఇంకా తెలియదు. ఇంకా దీంతోనే అది దంగల్కి దగ్గరగా వస్తుంది. అలాంటిది నిన్న ఈ 3 గంటల 40 నిమిషాల సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ 20 మినిట్స్ ఏముంటుందో చూద్దాము అని చెప్పేసి అభిమానులందరూ కూడా ఎగబడ్డారు. మొదట ఏదైతే ఫైట్ సీన్ ఉందో, యాక్షన్ సీన్ జపాన్లో తీసింది. అది అసలు ఎందుకు తీశారు? ఇతను డ్రీమ్ సీక్వెన్స్గా వచ్చింది. ఒక డ్రీమ్లో అతను జపాన్కి వెళ్ళినట్టు, జపాన్లో కూడా తను ఫైట్ చేసినట్టు, తను స్మగ్లింగ్ చేసినటువంటి ఎర్రచందనం దొంగల్ని అక్కడ వాళ్ళు పట్టుకున్నట్టుగా, ఇదంతా కూడా ఎందుకు అనవసరంగా ఇంత ఖర్చు ఎందుకు పెట్టారు అని చెప్పేసి చాలామంది విమర్శించారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే దానికి మళ్ళీ ఎక్కడ కూడా లింకు సీన్ అనే లేదు. సో ఇప్పుడు దానికి సంబంధించిన లింక్ సీను సెకండ్ హాఫ్లో పెట్టారు. అది చూసిన తర్వాత అసలు ఎందుకు కట్ చేశారు దీన్ని, ఇది పెట్టున్నట్టు ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది కదా అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, క్లైమాక్స్ సంబంధించి ఆ మ్యారేజ్ సీన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా ప్రాపర్గా కనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్లో
జాలరెడ్డికి కూడా చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. అతనితో నేరుగా ఒక ఫైట్ సీన్ ఉంది. అతను తుక్కుగా కొడతాడు పుష్పరాజు. అలాంటి వాడికి అసలు ఈ సెకండ్ పార్ట్లో అసలు ఎక్కడా కనపడ్డాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. వాళ్ళ అన్న కనపడ్డాడు, జక్కారెడ్డి కనపడ్డాడు. కొండారెడ్డి అయితే ఫస్ట్ పార్ట్లో చచ్చిపోయాడు, అజయ్ ఘోష్ చేసినటువంటి కొండారెడ్డి. జక్కారెడ్డి షణ్ముఖ్ అనే యాక్టర్ చేశాడు. అతను ఇతని సైడ్ వచ్చినట్టు మనకంతా కూడా చూపించారు. మరి జాలరెడ్డి ఏమైపోయాడని ఒక ప్రశ్న మనకు మెదులుతూ వచ్చింది. చివర్లో జగపతి బాబు క్యారెక్టర్ దగ్గర తేలాడు, జస్ట్ వచ్చాడు అంతే. వచ్చి అది చనిపోయిన అతనికి పూలు పెట్టాడు, కొడుకు చచ్చిపోయాడు కాబట్టి అక్కడ ఆ సందర్భంగా అందరూ పరామర్శించడానికి నివాళులు అర్పించడానికి వచ్చినట్టుగా మనకి చూపించారు అంతే. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒక ప్రాపర్ సీన్ పెట్టారు నేరుగా పుష్పరాజ్ తోటి. అలాగే షెకావత్కు సంబంధించి అతను ఎర్రచందనం దొంగల్ని పట్టుకునే సీన్కి సంబంధించి కూడా ఒకటి ప్రాపర్ సీన్ ఒకటి యాడ్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఉంటే ఇంకా బాగుండేది కదా, ఎందుకు అనవసరంగా దీన్ని తీసేశారు అని చాలామంది అభిప్రాయపడటం మనకు కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే, నేను 44వ రోజు కదా, గేమ్ చేంజర్ వచ్చి 8వ రోజు. టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే గేమ్ చేంజర్ కంటే దీనికే ఎక్కువ టికెట్ తెగాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. అంటే 8వ రోజులో ఉన్నటువంటి గేమ్ చేంజర్ని 44 రోజుల పుష్ప 2 ఓడించింది అని అర్థం. సో అంత బాగా ఇప్పుడు మళ్ళీ ఇది బాగా నిన్న స్ప్రెడ్ అయింది, చాలా బాగున్నాయి అంట. అది కలిపిన తర్వాత సో 3 గంటల 40 నిమిషాలు అయినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ ఏం కలగలేదు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది నేను అనుకోవటం ఏంటంటే, ఇంకా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలకి ఎక్కువ స్పేస్ లభించింది. అది న్యాయం కూడా కదా. అయితే ఇప్పుడు ఏదైతే తక్కువ కలెక్షన్లు వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి థియేటర్లు పుష్ప 2కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నార్త్లో ఆల్రెడీ థియేటర్స్ని యాడ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఈ పుష్ప 2కి సంబంధించి. సో ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని అదనంగా కనుక పుష్ప 2కి వస్తే కనుక థియేటర్లు స్క్రీన్స్ వస్తే కనుక ఇంకా కలెక్షన్స్ ఇంకా బాగా ముందుకు వెళ్ళి ఏదైతే దంగల్ నెంబర్ 1 ప్లేస్లో ఉందో దాన్ని దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మనం చాలా త్వరలోనే మేబీ అది 50 రోజులు పూర్తయ్యే సమయానికి మనకు ఆ వార్త వినిపిస్తుందా, సమాచారం అందుతుందా అనేది చూడాలి మరి. సో నేను చాలామంది ఏంటంటే 50 రోజులు పూర్తయ్యే సమయానికి, ఈరోజు 45వ రోజు మనం మాట్లాడుకున్న టైంకి, సో ఈరోజు ఇంకొక 5 రోజులు టైం ఉంది. సో ఇవాళ రేపు మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, శని ఆదివారాలు కాబట్టి వీకెండ్ కాబట్టి. సో దీంతో అలాగే 50 రోజులు పూర్తయ్యేటప్పటికి ఆ దంగల్ కూడా దాటేసింది అనే శుభవార్త మన చెవిలో పడితే బాగుంటుంది అని చెప్పేసి పుష్ప అభిమానులు బన్నీ అభిమానులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఇంతకు ముందు ఉండేది 50 days 100 days అనే ఒక ఎరా ఉండేది, అది ఈ మధ్యకాలంలో అసలు కనిపించట్లేదు. మళ్ళీ పుష్ప 2తోని ఈ 50 days ఇది మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 weeks ఆడమే గొప్ప అనుకుంటున్న టైంలో ఉన్నాం మనం. 2 weeks అయిపోతే మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంది. కానీ పుష్ప 2 అట్లా కాకుండా 50 daysకి దగ్గరగా ఉంది, ఒక 5 days దూరంలో ఉందని చెప్పుకోవాలి. సో దీంతోనే అన్ని రకాలుగా కలెక్షన్స్ పరంగా కూడా ఏదైతే 50 days 100 days 50 days అన్నిటికీ కూడా కొత్త మలుపు తిప్పిందేమో పుష్ప 2 అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అంటే ఈ కాలంలో కూడా అప్పుడప్పుడు మాత్రమే ఆ 50 days మార్కుని అందుకుంటూ ఉన్నాయి, ఇంకా షేర్ని రాబడుతూ ఉన్నాయి. కొన్ని బలవంతంగా కూడా ఆడిస్తూ ఉంటారు ఫ్యాన్స్ అని కూడా ఒక అభిప్రాయం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా లెజెండ్ అనే సినిమా బాలకృష్ణది ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసి పెట్టింది. ఈ కాలంలో అది ఏకంగా 700 రోజులు ఆడింది పొద్దుటూరులో. సో ఆ రికార్డ్ అంటే మీరు అర్థం చేసుకోండి, 700 రోజులు అంటే నియర్లీ అంటే దాదాపు 2 ఏళ్ళు ఆడింది అక్కడ థియేటర్ పొద్దుటూరులో. సో ఆ రికార్డుని అయితే ఇప్పుడు ఇక ఏ సినిమా కూడా బ్రేక్ చేసే అవకాశం లేదు.
సో ఇప్పుడు ఏంటంటే ఒకేసారి ఉన్న స్క్రీన్స్ మొత్తంలో కూడా రిలీజ్ చేసేస్తూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే పైరసీ భూతం అనేది ఒకటి ఉంది. ఇవాళ సినిమా రిలీజ్ అయితే ఒక్కోసారి సినిమా రిలీజ్ కంటే ముందు పైరసీ వచ్చేస్తుంది బయటికి. అలాంటి స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ లాంగేవిటీ అనేది సినిమాలకు లేకుండా పోయింది. ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లో సినిమా వేసేసి అందరినీ కూడా థియేటర్కి అప్పుడే రప్పించేసి కలెక్షన్స్ రాబట్టడం. ఇంతకుముందు ఏంటంటే ఎన్ని రోజులు ఆడింది అనేది ప్రామాణికంగా ఉండేది సినిమా విజయానికి. ఇవాళ ఎంత కలెక్ట్ చేసింది అనేది సక్సెస్కి ప్రామాణికం. సో అందు గురించి ఇది ఇప్పుడు ఒక పక్క కలెక్షన్లతో పాటు ఇంకో పక్క ఎన్ని రోజులు ఆడింది అనేది కూడా, ఎక్కువ రోజులు ఆడింది అనేది కూడా ఉంటే అది ఇంకా చాలా గొప్ప విజయాన్ని సాధించింది ఆ సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు పుష్ప 2 అనేది అలాంటి విజయాన్ని సాధిస్తుంది. ఒక పక్క రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తూ ఇంకో పక్క 50 రోజులు కూడా పూర్తి చేసుకోబోతోంది అనేది చాలా సంతోషకరమైనటువంటి ఒక సందర్భం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.